బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని హౌస్ అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని మండిపడ్డారు. కాంగ్రెస్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని రాకేష్ రెడ్డి సవాల్ విసిరారని, దానికి కాంగ్రెస్ వ్యవహరించిన తీరు సరికాదంటున్న బీజేపీ నేత రామచంద్రరావుతో మా ప్రతినిధి రామిరెడ్డి ఫేస్ టు ఫేస్. మాట్లాడేందుకు రాష్ట్ర నాయకుడు రామచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే రేపు స్థానిక సమస్యల పోటీ ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది? పార్టీ ఉండి మీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారి ఇంటిపై ముట్టడికి కార్యక్రమం చేయాలని నిరూపించింది. దీన్ని మీరు ఎలా స్వాగతిస్తున్నారు? ఏంటి దీన్ని? ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు అక్కడ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆయన ఇంటి మీద దాడి చేస్తారని చెప్పి, ముట్టడి చేస్తారని చెప్పి అన్నారు. రాకేష్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, నా ఇంటికి రాండే, నేను అక్కడ మేము ఉంటాను, మాట్లాడదాం, చర్చిస్తాం, ఎవరికి దమ్ముంటే రాండి అని చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క ఎమ్మెల్యేలని, అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలని బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళు పని చేయకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాకేష్ రెడ్డి గారిని గృహ నిర్బంధం చేశారు. అక్కడ ఎవరిని మీడియా కూడా పోనీయట్లేదు, ఈవెన్ మా నాయకులు కూడా పోనీయట్లేదు. మా నాయకులు బసవలక్ష్మీనరసింహ గారు, మా కిసాన్ మోర్చా అధ్యక్షుడు వారి ఇంటికి పోతా అంటే వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సాయంకాలం పూట నేను మాట్లాడితే వాళ్ళు అప్పుడు వదిలిపెట్టడం జరిగింది. కాబట్టి రాకేష్ రెడ్డి గారు ఒక జన నాయకుడు, అక్కడ చాలా ప్రజల్లో నిరంతరం తిరిగే వ్యక్తి. ఆయన మీద అబద్ధాలు రాసి ఆయన ఒక పాపులారిటీ చూసి ఓడ్చుకోలేక అక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంలో భాగంగా అందులో ప్రభుత్వం మొత్తం యంత్రాంగం కూడా, పోలీసులందరూ కూడా ఈరోజు రాకేష్ రెడ్డి ఇంటి దగ్గరికి మీడియాని పోనీయకుండా నిర్బంధం చేసి ఏదో దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. స్థానిక సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ రూపంగా ఎన్డీఏసీ తోటి కూడా తీసుకోవడం జరిగింది. నీటి మీద రాజకీయం చేయకుండా రైతులకు సాగునీరు అందించాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రవితో రామిరెడ్డి, చీకటి మామిడి.